గత ఆదివారం మనం ఏం ధ్యానించుకున్నాం? దేవుడు అబ్రహామును పిలిచినటువంటి 2 పిలుపుల గురించి మనం క్లుప్తంగా ఆలకించాం. దాని కొనసాగింపుగా కొన్ని మాటలు అబ్రహాము జీవితం నుండే కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన వద్దున్న దైవ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను గనుక చాలు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, ఈ మహిమ కలిగిన నామమునకు మరి ఒకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, ఈ పాదపీఠం యొద్దకునైనా మీ వేద పాఠములు అభ్యసించుటకు మేమందరం కూడా చేరి వచ్చి ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి కృప అనుగ్రహించారు. ముందున్న సమయంలో ప్రభా, మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే ప్రయోజనకరం ప్రభా, మనుషుల వలన ఉపయోగం లేదు. చదువుకున్న లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో గత ఆదివారం మనం అబ్రహాము గురించి మరి ధ్యానం చేశాం కాబట్టి మరలా ఉపోద్ఘాతం పరిచయాలు ఎక్కువ అవసరం లేదు. కొద్ది మాటలు మాత్రమే మనం క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మనం త్వరగా ముగించుకుందాం. మెట్టుకు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా అని పిలువబడుతున్నాడు కదా. ఆయన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత అత్యధికమైనది, అత్యున్నతమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అటు విశ్వాస వీరుల నుండి మనము కూడా నేర్చుకోవలసినవి, అవలంబించవలసినటువంటి పాఠాలు మనం నేర్చుకొని ఆ ప్రకారం మన జీవితంలో ముందుకు సాగాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మిగతా గ్రంథాల్లో అక్కడక్కడ అబ్రహాము గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నప్పటికీ కూడా అబ్రహాము యొక్క చరిత్ర అంతయు కూడా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మనం గమనిస్తాం కదా. అబ్రహాము యొక్క జీవితం 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మనం చూడగలం. ఆ అబ్రహాము యొక్క జీవితాన్ని కొన్ని భాగాలుగా మనం విభజించుకుంటే మనం అర్థం చేసుకోవడానికి సులువుగా, జ్ఞాపకం ఉంచుకోవడానికి తేలికగా ఉండడానికి ఒక 5 భాగాలుగా మనం అబ్రహాము యొక్క జీవితాన్ని విభజించుకుంటే 12వ అధ్యాయం నుంచి లేదా 12, 13 అధ్యాయాలలో అబ్రహాము పిలువబడ్డాడు. 12వ అధ్యాయం మొదటి వచనంలో పిలువబడిన తర్వాత అబ్రహాము విశ్వాసమును బట్టి ప్రయాణము చేశాడని మనం చూస్తూ ఉన్నాం 12, 13 అధ్యాయాలలో. ఆ తర్వాత 14, 15 అధ్యాయాలలో అబ్రహాము విశ్వాసమును బట్టి పోరాడాడు. ఎందుకంటే కొన్ని తప్పిదాలు జరిగినాయి తన జీవితంలో. వాటిని సరిచేసుకుంటూ విశ్వాసమును బట్టి ఏ విశ్వాసం అయితే తాను కలిగి ఉన్నాడో ఆ విశ్వాసమును కాపాడుకుంటూ తాను పోరాడాడు తన విశ్వాస జీవితంలో. అంత మాత్రమే కాదు, 16, 17 అధ్యాయాలు మనం గమనిస్తే అబ్రహాము విశ్వాసమును బట్టి లేదా విశ్వాసముతో ప్రశాంతముగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అనగా మౌనముగా ప్రశాంతముగా ఉన్నాడు. ఆ తర్వాత ఆదికాండం 18 నుంచి 21వ అధ్యాయాల వరకు మనం గమనిస్తే అబ్రహాము విశ్వాసమును బట్టి పనిచేశాడు. ఆ తర్వాత 22వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మనం గమనిస్తే విశ్వాసమును బట్టి అబ్రహాము ప్రతిష్ఠిత స్థాయికి చేరాడు. 5 మాటలు మనం చూసాం కదా, అన్ని పా మీదే వస్తున్నాయి. మొదటగా ప్రయాణము చేశాడు, ఆ తర్వాత పోరాడాడు, తర్వాత
చేరాడు. ప్రియులార, విశ్వాస జీవితంలో ఉన్న మనము ఈ 5 అనుభవాలు గుండా వెళ్ళినప్పుడే మనము కూడా విశ్వాస వీరులుగా ఈ లోకంలో మనం నిలవగలం. ప్రయాణం మనము కూడా మొదలుపెట్టాం. ఆయన నమ్మిన దినము నుండి విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం. ఈ లోకములో ఆయన కొరకు ఈ ప్రయాణం ప్రారంభించాం. అబ్రహాము ఎలాగైతే విశ్వాసముతో ప్రయాణము చేశాడు, చివరి ఘట్టం ఏమిటి? ప్రతిష్ఠిత స్థాయికి చేరాడు. విశ్వాసము చేత ప్రతిష్ఠిత స్థాయికి తనను తానుగా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. సమర్పించుకునేటువంటి ఆ విశ్వాసంలో అత్యున్నతమైన స్థితికి అబ్రహాము చేరాడు. ఇంగ్లీష్లో కూడా మనం చూస్తే కదా, ఈ 5 ఘట్టాలను మనం గమనిస్తే ప్రయాణము చేశాడు, పోరాడాడు, ప్రశాంతముగా ఉన్నాడు, పని చేశాడు, ప్రతిష్ఠితము చేయబడ్డాడు, ప్రతిష్ఠిత స్థాయికి వచ్చాడు. ఇంగ్లీష్లో కూడా మనం చూస్తే ఫస్ట్ ఏం చేశాడు? ప్రయాణం అనగా వాక్. ఆ తర్వాత పోరాడాడు, వార్. ఆ తర్వాత మూడవది ప్రశాంతముగా ఉన్నాడు, వెయిటింగ్లో ఉన్నాడు, కనిపెట్టుట. ఆ తర్వాత పని చేశాడు, వర్క్. అంత మాత్రమే కాదు, ప్రతిష్ఠిత స్థాయికి చేరాడు, వర్షిప్. తన్ను తానుగా సమర్పించుకున్నాడు ప్రభువుకు. ఇవి కూడా అన్ని డబల్యూలో వస్తుంది. కాబట్టి ఈ 5 భాగాలుగా మనం అబ్రహాము యొక్క జీవితాన్ని విభజించుకున్నప్పుడు ప్రారంభం నుండి చివరి దశకు వచ్చే వరకు అబ్రహాము ఎదిగిన విధానం కూడా మనకు కనిపిస్తుంది. అలాగైతే అబ్రహాము యొక్క పూర్వీకుల చరిత్రను కూడా మనం గమనిస్తే, అబ్రహాము యొక్క తండ్రి తేరాహుగా మనం చూస్తూ ఉన్నాం. తేరాహు యొక్క వృత్తి విగ్రహములు తయారు చేసే వ్యక్తి. ఆ పదం మన తెలుగు బైబిల్లో రాయబడినప్పటికీ కూడా ఈ 5 కాండాలు, మనం ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 కాండాలను ఒక గ్రంథముగా, తోరాగా మోషే దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత వ్రాసి ఉన్నాడు. అయితే వ్రాయబడినటువంటి ఆ తోరాను సంకలనం చేసి దైవ గ్రంథంలో చేర్చేటప్పుడు హెబ్రీ భాషలో రబ్బినిక్ లిటరేచర్ని ఫాలో అవుతూ హెబ్రీ భాషలో రాయబడిన బైబిల్లో తేటగా అక్కడ వ్రాయబడి ఉంది, అబ్రహాము యొక్క తండ్రి విగ్రహములు తయారు చేసేవాడు అని. ఆ హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషకు, గ్రీకు భాష నుంచి ఇంగ్లీష్ భాషకు బైబిల్ తర్జుమా చేయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ భాష నుంచి మన భారతదేశంలో రాష్ట్ర భాషలకు కూడా బైబిల్ తర్జుమా చేయబడుతూ వచ్చింది. ఆ తర్జుమాలో ఇంగ్లీష్ బైబిల్లో కూడా లేదు, అది హెబ్రీ బైబిల్లో కనిపిస్తుంది మనకి. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట లేదు, మన తెలుగు బైబిల్లో కూడా ఉన్న మాట, వారు విగ్రహములు పూజించి వారి పితరులను మనం చూస్తాం, అన్య దేవతల విగ్రహములు. ఎక్కడంటే యెహోషువ గ్రంథం, చూడండి ఆ మాటను ఎవరికి చూపిస్తారు, 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. వారు యూఫ్రటీసు నది అవతల అద్దరిని నివసించే వారుగా ఉన్నారు వారి పితరులు, అబ్రహాము పితరులు. అంత మాత్రమే కాదు, వారు అన్య దేవతలను పూజించిన వారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అయితే హిబ్రూ బైబిల్లో మనకు అక్కడ అతని తండ్రి యొక్క ఆక్యుపేషన్, వృత్తి కూడా అక్కడ మెన్షన్ చేయబడింది. మెట్టుకు విగ్రహములు తయారు చేసేవాడు అతని తండ్రి. బాల్యం నుండి అన్య దేవతల విగ్రహములు పూజిస్తున్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబాన్ని చూస్తూ పెరిగిన వాడు అబ్రహాము. అటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు కదా, రక్షణ సంబంధమైన పిలుపుగా. మనం గత ఆదివారం మొదటి పిలుపుని చూసాం, అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయంలో. ఆ తర్వాత రెండవ పిలుపు ఎక్కడ చూసాం? ఆదికాండం 12వ అధ్యాయంలో మరలా ఆశీర్వాదము కొరకు అబ్రహామును పిలిచాడని మనం చూస్తూ ఉన్నాం. మొదటి పిలిచినప్పుడు బయలుదేరాన మెసొపొతామియాకు చేరాడు, ఆ తర్వాత నాహోరుకు చేరాడు. రెండవ పిలుపు పిలిచే సమయానికి ఆయన నాహోరులో ఉన్నాడు. మెట్టుకు రక్షణ సంబంధమైన పిలుపు, ఆశీర్వాద సంబంధమైన పిలుపు అబ్రహాము పొందుకున్నాడు. ఆశీర్వాద సంబంధమైన పిలుపు ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ 2 పిలుపులు పొందుకున్న అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు పిలిచాడు రక్షణ కొరకు, అలాగే అతన్ని ఆశీర్వదించడానికి, అతని సంతానం వృద్ధి చేయడానికి దేవుడు పిలిచాడు. ఆ పిలుపును పొందుకున్న ఈ అబ్రహాము బయలుదేరాడు, ప్రయాణం ప్రారంభించాడు. అయితే అదే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం వచ్చేసరికి అతను ప్రయాణం ఎటు వెళ్ళింది? ఐగుప్తు వైపుకు వెళ్ళింది. తీద్దాం ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం.
ఆదికాండం 12వ అధ్యాయం. అప్పటికే అబ్రహాము 2 సార్లు దేవుడు పిలిచాడు కదా, 2 పిలుపులు దేవుడి దగ్గర నుండి అబ్రహాము పొందుకున్నాడు. ఆ పిలువబడిన అబ్రహాము 10వ వచనంలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తు వైపు వెళ్ళిన అబ్రహాము యొక్క అడుగులు. అనేక సార్లు ప్రయాణం ప్రారంభించిన మనము దేవుడి దగ్గర నుంచి ఆ రక్షణ పిలుపును పొందుకున్నాం, రక్షించబడ్డాం, విశ్వాసము కలిగి మన ప్రయాణం ప్రారంభించాం. కానీ అనేక సార్లు మన అడుగులు కూడా ఐగుప్తు వైపు పడుతూ ఉన్నాయి. ఐగుప్తు అనగా చీకటి, పాపానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి నచ్చని చోటు, దేవుడు మెచ్చని చోటు. అటువంటి స్థలానికి అబ్రహాము వెళ్ళాడు. దేవుని అడిగిన ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ లేదు. అంటే దేవుని చిత్తము లేదు. తన స్వచిత్తాన్ని, తన నిర్ణయాన్ని ముందు పెట్టుకున్నాడు. దేవుని అడగలేదు. కరువు రాగానే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు కుటుంబాన్ని తీసుకొని. అలా చేసినందువల్ల అబ్రహాము జీవితంలో పెను నష్టం జరిగింది ప్రియులారా. అబ్రహాము జీవితంలో విశ్వాస విషయంలో దిగజారిపోయిన అనుభవం ఆ 10 వచనాల్లో మనకు కనిపిస్తాయి. ఎంతగా దిగజారిపోయాడంటే, పిలిచిన దేవుని మీద ఆధారపడటం మానివేసి మనుషుల మీద ఆధారపడటం ప్రారంభించాడు. పిలిచిన దేవునికి భయపడటం మానివేసి మనుషులకు భయపడటం ప్రారంభించాడు కదా. తన భార్య అయిన శారాతో ఏమంటున్నాడు చూడండి, అదే 12వ అధ్యాయంలో 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. చాలు చాలు చాలు. ఏమంటున్నాడు భార్య అయిన శారాతో? నీ వలన నాకు మేలు కలుగునట్లు. ఎవరు బట్టి బ్రతుకుతాడంట? నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. ఎవరి వలన మనకు మేలు జరుగుతుంది ప్రియులారా? దేవుని వలనే. ఎవరి వలన మనం బ్రతుకుతాం? దేవుని వలనే. చూడండి, అబ్రహాము ఎంతగా వెనుకబడిపోయాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని అడగకుండా తన చిత్తాన్ని చేసినందువల్ల తన జీవితంలో దేవుని మీద ఆధారపడవలసినటువంటి అబ్రహాము తన భార్య మీద ఆధారపడుతూ ఉన్నాడు. అదిగో నీ వలన నాకు మేలు కలుగుతుంది, నీ వలన నేను బ్రతుకుతాను అని భార్యను అడుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడవలసిన అబ్రహాము ఫరోకు భయపడి ఏం చేశాడు? అబద్ధము చెప్పాడు. ఆ అబద్ధమును కొనసాగించాడు, మోసము చేశాడు. చివరికి ఫరో నోటి నుండే ఏమనిపించుకున్నాడు? ఎలా చెప్పావయ్యా ఇలా అని అబ్రహాముతో అన్నాడా లేదా? చదువు నా మాట కూడా 19వ వచనం. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? ఎలా చెప్పగలిగావు? అబద్ధము చెప్పాడు. లోకములో కూడా అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు చేసే ఆ పాపమును అబ్రహాము తలవంచవలసి వచ్చింది. ఆ అబద్ధానికి ఫరో నోటి నుండి ఎలా చెప్పావయ్యా అని అబ్రహామును అంటూ ఉన్నాడు. అది నువ్వు ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపో అని ఫరోనే వెళ్ళగొట్టేటువంటి పరిస్థితికి అబ్రహాము వచ్చేసాడు. కారణం ఏమిటి? దేవుని చిత్తాన్ని అడగలేదు. తన చిత్తాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. అబ్రహాముకు ఆలోచన వచ్చినప్పుడు కనీసం ప్రభు సన్నిధిలో కనిపెట్టేవాడిగా ఉన్నాడా? ఆ సమయంలో లేదు, కనిపెట్టలేదు, అడగలేదు. అలాగైతే ప్రియులారా, మనము కూడా మన జీవితంలో ఎప్పుడైతే మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ లేదా మనకి ఏదనిపిస్తే అది చేయడం ప్రారంభిస్తామో ఆత్మీయంగా మనము కూడా ఇటువంటి దయనీయమైన స్థితికి చేరుతాం ప్రియులారా. మనకి ఏది అనిపించినా, మనకి ఏది ఆలోచన వచ్చినా ముందు ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభు చిత్తాన్ని కనిపెట్టాలి. ఆయన చిత్తము కాదు అనుకుంటే ఆలోచన మానుకోవాలి. అంతేగాని మనకి ఇష్టమైందని చెప్పేసి దాన్ని ఆలోచన అవలంబించేటువంటి దుస్సాహసాలు మనం చేయకూడదు. చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. నెట్టుకు అబ్రహామును దేవుడు 2 సార్లు పిలిచాడు. కానీ ఆ 2 పిలుపుల తర్వాత కూడా 2 మార్లు కూడా అబ్రహాముతో కొంతకాలము దేవుడు మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడని కూడా మన గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏమిటి? మొదట తండ్రిని వెంటబెట్టుకుని వచ్చాడు దేవుడు చెప్పకుండా. అందుకు కొంతకాలం దేవుడు మౌనముగా ఉన్నాడని చూసాం. తర్వాత లోతును వెంటబెట్టుకుని వచ్చాడని అక్కడ కూడా దేవుడు మౌనముగా ఉన్నాడని చూసాం. అంటే దేవునికి ఇష్టము లేని పని చేసినప్పుడు దేవుడు మౌనముగా ఉంటాడు, మనతో మాట్లాడాడు అనేది మనం ఇక్కడ గమనించగలం. అలాగైతే ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎక్కడ అబ్రహాముతో మాట్లాడలేదు. దేవుడు ఎప్పుడు అబ్రహాముతో మాట్లాడాడు ప్రియులారా?
మనం ఆలోచన చేస్తే ఈ 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనిస్తే ఎప్పుడైతే అబ్రహాము బలిపీఠము కట్టాడో ఆ వచనాలు 8వ వచనం 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఆ తర్వాత అదే 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. ఈ 3 వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చదివితే ఆ 3 వచనాల్లో ఉన్నది ఒకటే. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు, బలి అర్పించాడు. ఆ బలి అర్పించిన తర్వాతే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక తప్పిదం మన జీవితంలో ఉన్నప్పుడు, అదే అబ్రహామును మనం చూస్తున్నాం కదా. అబ్రహాము జీవితంలో ఏదైనా తప్పిదం అబ్రహాము చేసినప్పుడు వెంటనే బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు తప్ప బలిపీఠం యొద్దకు రాకుండా అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. కాబట్టి మన జీవితంలో ఏదైనా పొరపాటు మనం చేసినా సరే, దేవునికి అయిష్టమైన క్రియ మన జీవితంలో ఏదైనా మనం చేసినట్లయితే మనం చేయవలసింది ఏమిటి? ఎక్కడికి రావాలి? ఎక్కడికో అక్కడికి కాదు, బలిపీఠం యొద్దకు రావాలి. బలిపీఠం యొద్దకు రావాలి. నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఆ కలువరి శిలువపై ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆ బలిపీఠంపై పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ బలిపీఠం యొద్దకు మనం రావాలి. ఆ బలిపీఠం యొద్దకు వస్తేనే మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అయ్యో నేను తప్పు చేశాను, దేవుని చిత్తం అడగకుండా, లేదా దేవునికి అయిష్టమైన పని చేశాను, నేను నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్రభు అని ఆ బలిపీఠం యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపమును క్షమిస్తాడు, మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అబ్రహాము చేసింది అదే ప్రియులారా. బలిపీఠం యొద్ద దేవుడు మనల్ని కలుసుకున్నాడు. ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఆల్టర్ అని ఉంటుంది. ఆల్టర్ అంటే ద ప్లేస్ వేర్ ద గాడ్ మీట్స్ ద పీపుల్. దేవుడు కలుసుకునే చోటు ప్రజలు, తన ప్రజలను ఆయన కలుసుకునే చోటు. కాబట్టి బలిపీఠం యొద్ద మనం ఆయన్ని కలుసుకుంటాం. అలాగైతే బలిపీఠం యొద్దకు వచ్చాడు అబ్రహాము. అప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు అనే ఒక ప్రశ్న చిన్న మరలా మనం వేసుకుంటే, దేవుని చిత్తం అడగకుండా అబ్రహాము తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందుకే దేవుడు అబ్రహాముతో మాట్లాడేది మనం చూస్తున్నాం. దానికి సహాయకరముగా ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, లేదా మోషేతో ఇలాగ చెప్పాడు, నేను వారితో రాను అని చెప్పాడు. ఎక్కడ? నిర్గమాకాండం 33వ అధ్యాయం 15-16 వచనాలు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. మోషే అంటున్నాడు, అయ్యా దేవా, నీ సన్నిధి మాతో రాకపోతే ఎలా, నువ్వు మాతో రాకపోతే ఎలాగ ప్రభు, ప్లీజ్ మాతో పాటు రా అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను రాను అన్నాడు. అదే 33వ అధ్యాయం 3వ వచనం గమనించండి. 33వ అధ్యాయం 3వ వచనం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. నేను మీతో కూడా రాను అంటున్నాడు. ఎందుకన్నాడు ప్రభు? కదా, వారు ఐగుప్తు బానిసత్వం కింద ఉన్నప్పుడు మొరపెట్టారు ఆయనకు. వారి మొర ఆలకించిన ప్రభు దిగి వచ్చి మోషేకు సెలవిచ్చాడు. మోషేను పంపించాడు బలపరిచి. మోషే యొక్క బలహీనతను సరిచేస్తూ మోషేను ఏర్పరచుకొని బలపరిచి ఫరో యొద్దకు పంపించి తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించి ఐగుప్తు దేశము నుండి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను వారికి తగలకుండా వారిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించాడు. ఎర్ర సముద్రం వస్తే 2 పాయలుగా చీల్చి దాటించాడు. ఆకలేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యమును కురిపించాడు. వారికి దాహం వేసినప్పుడు ఆ మారానే చేదు నీరును మధురముగా మార్చాడు. అసలు నీరే లేనప్పుడు కూడా బండను పగలగొట్టి వారి కొరకు నీరును ప్రవహింపజేశాడు. ఇన్ని చేసిన ప్రభు ఇప్పుడేమన్నాడు? నేను మీతో రాను అన్నాడు. కారణం ఏమిటి? ఇన్ని చేసిన ప్రభు, ఇన్ని చేసిన దేవుని స్థానములో వీరేం చేశారు? ఒక అధ్యాయం ముందుకెళ్తే 32వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుని స్థానములో వారు ఎవరు ఉంచారు? ఒక బంగారు దూడను తయారు చేపించి, ఎవరు తయారు చేశారు దాన్ని? అహరోను మొక్కలేదు కానీ ఏం చేశాడు?
వాళ్ళకి తయారు చేసి ఇచ్చాడు. అంటే చే అహరోను చేయడు, కానీ ప్రోత్సహిస్తాడనమాట. కదా కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళు తప్పు చేయరు, పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అట్టే అంటారు, దేవుని సేవకులు అట్టే అంటారులే, ఏముందిలే, మనం చూసి చూడట్టు వెళ్ళిపోవాలి. ఇలాగ అహరోను యొక్క పాత్ర అలాంటిదనమాట. తయారు చేసి ఇచ్చాడు. వారు వారు ఏం చేశారు, ఆ బంగారుపు దూడను పెట్టుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది ఈ దూడే, అది ఈ దూడే మా దేవుడు అన్నట్లుగా దేవుని స్థానంలో ఆ దూడను వారు పెట్టారు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను వారితో కూడా రాను. ప్రియులారా, దేవుని స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. మేము ఇశ్రాయేలు లాంటి వారం కాదండి, దేవుని స్థానం దేవునికి ఇస్తాం, మేము ఎందుకు దూడను మొక్కుతాం అంటారా? ఇశ్రాయేలు చేసింది ఏమిటి, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ఒక దూడకు, ఒక దూడ బొమ్మకు ఇచ్చారు కదా. దీన్ని దీని ట్రాక్స్, ఇవి ప్రతులు కదా, వీటిని ప్రతులనే అంటాను, దీన్ని మొబైల్ అనే అనాలి. కాకపోతే దీని ట్రాక్స్ అని, దీన్ని మొబైల్ అంటే ఏమంటారు, పిచ్చోడిని అంటారు నన్ను, అంతేనా? కాబట్టి దేవుణ్ణి దేవుడు అని అనాలి, కానీ వీరేం చేశారు, ఒక బంగారు దూడను చేసుకొని దాన్ని దేవుడు అన్నారు. మంచిదే, మనం అలాంటి విగ్రహారాధన చేయము, కానీ దేవుని స్థానం దేవునికి ఇస్తున్నామా, మనం పరిశీలన చేసుకోవాలి. వారు చేసిన తప్పదే, దేవుని స్థానం దేవునికి ఇవ్వలేదు, వేరొక దానికి ఇచ్చారు. మనము కూడా దేవుని స్థానం దేవునికి ఇవ్వకుండా అనేక సార్లు, దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా, ఆదివారం ఆరాధన మనం ఎక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, అది ఆయన సమయం, ఆయనకి ఇచ్చేటువంటి సమయం. గురువారం సాయంత్రం 7:30 గంటలకు బైబిల్ స్టడీ, ఆ సమయంలో ఎక్కడ ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సమయం మనం ఏం చేస్తున్నాం, దేవుని అక్కడ ఉంచడం లేదు, దేవుని సమయం దేవునికి ఇవ్వడం లేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవునికి సమర్పించడం లేదు. మన సమయం, మన యొక్క ఆరోగ్యం, లేదా మన యొక్క వరాలు, కృపావరాలు దేవునికి మనం ఇవ్వకుండా, దేవుని సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం వేరే వాటికి ఇస్తూ ఉన్నాం. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనతో కూడా రాడు. నీ రాకపోకలు యందు నీకు తోడై ఉండును అంటే, వాగ్దానం పేపర్ ముక్క మన దగ్గర ఉన్నంత మాత్రం ఆయన మనకు తోడుగా ఉండడు. దేవుని స్థానంలో దేవుణ్ణే ఉంచాలి, అప్పుడే దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. లేకపోతే ఆయన మనతో కూడా రాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంత మాత్రాన ఆయన మనతో రాడు. ఎందుకు, ఆమోసు గ్రంథం 3వ వచనంలో మనం చూస్తాం, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా, అది కుదరని పని. దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ మనం దేవుని సమ్మతి లేకుండా ఆయన మనతో కూడా కలిసి ఎలాగో నడుస్తాడు, మనతో కూడా ఎందుకు వస్తాడు? అక్కడ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు, దేవుని చిత్తం కాదు. ఇప్పుడు అబ్రహాముతో కూడా దేవుడు ఉన్నాడా ఐగుప్తులో? అందుకే అబ్రహామును దేవుడు పిలవలేదు. మనతో రావడానికే ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు? ఇక మనతో ఎందుకు మాట్లాడతాడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో కూడా ఉన్నాడా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము దేవుని మాటను కోల్పోయాడు. కారణం ఏమిటంటే తన చిత్తాన్ని ముందుంచుకున్నాడు. కాబట్టి దేవుని పిలుపు మనకు వినబడే దూరంలో మనం ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే ఆయన పిలుపు మనకి వినిపిస్తుందా? వినిపించదు. వినిపించినప్పుడు ఆయన వాక్యాన్ని, ఆయన మాటకు మనం లోబడలేం. అందుకే ఒక మాట చూద్దాం, చూడండి, లూకాసు వార్తలో, సరే తిప్పనవసరం 24వ అధ్యాయంలో 32వ వచనంలో, అదిగో ఆయన మన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఆయన మాట లేదు, ఆయన మాటలు వింటున్న మన హృదయాలు మండుతున్నాయా? అపోస్తలుల కార్యగ్రంథంలో చూసాం మనం పోయిన ఆదివారం, వారు ఆ సువార్త విన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు వారి హృదయములు నొచ్చుకొని, ఆయన వాక్యాన్ని వింటున్న మన హృదయాలు మండుచుండలేదా? మండట్లేదు అంటే మనం చాలా దూరంగా ఉన్నాం దేవునికి, ఆయన స్వరానికి చాలా దూరంగా ఉన్నాం. ఆయన పని మన హృదయంలో జరగట్లేదు, ఆయన మాటలు పని. కారణం ఏమిటంటే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం. దేవుని వాక్యానికి మన హృదయాలు స్పందించాలి, అవి మన హృదయంలో మండుచుండాలి. ఎప్పుడు మండాలి? దేవుని వాక్యం విన్నంతసేపా, లేదా 1 గంట సేపా, 2 గంటల? కదా కొంతమంది దేవుని వాక్యం విన్నప్పుడు ఆ రోజంతా బాగుంటుంది, రెండో రోజుకి చల్లబడిపోతాం. ఇంకొంతమంది రోజు తర్వాత ఆ గేటు దాటి బయటికి వెళ్ళగానే చల్లబడిపోతారు. ఎడున్నంతసేపు బగ మండిస్తారనమాట పెట్రోల్ పోసి. గేటు దాటగానే బకెట్ నీళ్ళు దాని మీద కుమ్మరిచ్చేసి ఏం చేస్తారు, చల్లబడిపోతాం.
అంటే వచ్చేటప్పుడే బకెట్ నీళ్ళు రెడీగా తెచ్చుకుంటారు. ఎప్పుడెప్పుడు మండాలి? మన హృదయంలో దేవుని వాక్యం ద్వారా మన హృదయం ఎప్పుడెప్పుడు మండుతూ ఉండాలి. చూడండి, లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇంకా ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నిత్యము మండుచుండవలను. మరలా అంటున్నాడు, అది ఆరిపోకూడదు. షుడ్ నాట్ క్వించ్. అది ఆరిపోకూడదు, నిత్యము మండుతూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్న మనము మన హృదయాలు ఎప్పుడు మండాలి అంటే, వాక్యం విన్నంతసేపే కాదు, లేదా వాక్యం విన్న ఒక రోజే కాదు, నిత్యము మన హృదయాలు మండుతూ ఉండాలి. అవి మండుతూ ఉంటేనే ఇతరులకు వెలుగునిస్తుంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, ఆత్మను ఆర్పకుడి. నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పవద్దు. మనం విన్న మాటలు మన హృదయంలో మండుతూ ఉండగా వాటిని ఆర్పవద్దు. అవి నిత్యము మండిస్తూ ఉండాలి. మనం నిత్యము మండకపోతే ఆయనను మనం గుర్తుపట్టలేం, ఆయన స్వరాన్ని వినలేం, ఆయన తోడును మనం అనుభవించలేం. అబ్రాహాము అనుభవించలేకపోయాడు, ఆయన పిలుపును కొంతకాలం కోల్పోయాడు. అయితే మెట్టుకు అబ్రహాము తర్వాత ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్రహాం విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. ఆ మాటలు కూడా మనం క్లుప్తంగా 2 మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, 2 పిలుపులు మన గత ఆదివారం చూసాం. ఏమిటా 2 పిలుపులు? రక్షణ సంబంధమైన పిలుపు, ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు దేవుడు అబ్రహామును పిలిచాడు. మూడవదిగా దేనికి అబ్రహామును పిలిచాడు అనేది మనం చూస్తే, ఆదికాండం 10 ముందు అబ్రహాము విశ్వాస జీవితంలో ఎంత అత్యున్నతమైన స్థితికి వెళ్ళాడో మనం చూస్తే, ఒక మాట ఊరక నేను చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే, ఆ 3వ పిలుపును మనం చూసే ముందు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. ప్రియులారా, నిరీక్షణకు అబ్రహాంకి ఏం లేదు? ఆధారం లేదు. నమ్మడానికి ఏ కోశాన ఒక పాజిటివ్ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఏం చేశాడు? అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆధారము లేక. విశ్వాసం యొక్క డెఫినేషన్ కూడా అది. విశ్వాసమును నిరీక్షపడబడి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితిలో కూడా అబ్రహాము నమ్మాడు. అదిగో ఆ వర్షాన్ని ఎప్పుడు చూడలేదు, కానీ నోవాహు నమ్మాడు. ఆ పట్టణాన్ని అబ్రహాం ఎప్పుడు చూడలేదు, కానీ పునాదులుగా ఆ పట్టణమును ఆ పట్టణం వైపు నిరీక్షణ ఉంచాడు అబ్రహాం. విశ్వాసమును బట్టి. దేని బట్టి? విశ్వాసమును బట్టి. అందుకే వారు విశ్వాస వీరుల పట్టికలో వారు లిఖించబడ్డారు. కాబట్టి అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాంటిది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. తర్వాత అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా. చాలండి, 3వ పిలుపు ఇక్కడ మనకి కనిపిస్తుంది. దేనికి పిలిచాడండి? ఇక్కడ చెప్పొచ్చు మనం, పరిశోధించడానికి పిలిచాడు. విశ్వాస జీవితంలో ప్రయాణం మొదలుపెట్టిన మనము వాస్తవమే దేవుని ఆశీర్వాదకరమైనటువంటి పిలుపును కూడా పొందుకుని మనం ప్రయాణం మొదలుపెట్టాం. అయితే ఈ ప్రయాణంలో దేవుడు మనల్ని పరిశోధించడానికి కూడా పిలిచి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అబ్రహాము ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత, ఏ సంగతులు అవన్నీ కూడా వచ్చే వారాల్లో దేవుని దాసు జ్ఞాపకం చేస్తారు. అయితే ఇప్పుడు మనం 3వ పిలుపుగా దేని పెట్టుకుందాం? పరిశోధించడానికి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎలా పరిశోధించాడు? ఆ మాటలన్నీ కూడా మనకు తెలుసు. తనకు ఒకగానొక్క కుమారుడు,
తను ప్రేమించేటువంటి కుమారుడైన ఇస్సాకును అబ్రహాము ఆ, దేవుడు అబ్రహామును బలివ్వమని అడిగాడు. అయితే రెండు మాటలు మనం వరకు అక్కడ మనం గమనిస్తే, అబ్రహామును ఇస్సాకును బలివ్వమని దేవుడు అడిగినప్పుడు ఇష్మాయిల్ ఉన్నాడా? ఇష్మాయిల్ ఉన్నాడా ఆ సమయంలో? 21వ అధ్యాయం 14 వచనం చూడండి, ఆదికాండం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను ఇష్మాయిల్ యొక్క తలైన హాగరుకు ఇష్మాయిల్ని ఇచ్చి పిల్లవాడిని ఇచ్చి ఏం చేశాడు? పంపివేశాడు. అంటే ఇప్పుడు ఇష్మాయిల్ తన యొద్ద లేడు. అందుకే అంటాడు, నీ ఏకైక కుమారుడును నాకు బలి ఇవ్వమని అడిగాడు. కాబట్టి ఒక కుమారుడు ఉంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆ కుమారుడు కూడా లేదు, ఉన్నది ఒకటే ఒక్క కుమారుడు. ఈ కుమారుడు పోతే దేవుడు చేసిన వాగ్దానము ఫలిస్తుందా? ఫలించదు. అది కాదు ప్రభా, నువ్వు నా సంతానమును ఇసుకరేణువుల వలె ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తానన్నావు, అభివృద్ధి చేస్తానన్నావు కదా, మరి ఉన్న యొక్క కుమారుడు కూడా నీవు తీసుకుంటే ఇంక ఇది ఎలా సంభవిస్తుంది, నీ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని ఏమైనా క్వశ్చన్స్ అడిగాడు అబ్రహాము? వాస్తవమే కదా, లాజిక్కే కదా అది. కానీ ఆ లాజిక్లో ఏమి అబ్రహాము పట్టుకోలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆధారము లేకున్నా సరే నిరీక్షణ కలిగి, అదే మనం చూసాం ఇందాక రోమిలకు రాసిన పత్రికలో. ఆధారము లేకుండానే అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ ఉంచాడు కదా. మనం దేవుని నమ్మాలంటే ఎన్నో ఆధారాలు మనకి చాలా కావాలి, లాజిక్స్. కానీ అబ్రహాము విశ్వాసం మనం ఎంత గట్టిదో మనం చూస్తే, దేవుడు అబ్రహాముని ఎవరిని బలిగా అర్పించమన్నాడు? ఇస్సాకును అర్పించమన్నాడు. ఎక్కడ అర్పించమన్నాడు చెప్పాడా? మోరియా పర్వతం మీద అర్పించమన్నాడు. ఎలా అర్పించాలో కూడా చెప్పాడు. ఎప్పుడు అర్పించాలో చెప్పాడా? ఇక్కడ రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే నౌ గెట్ దై సన్ అని రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడే నీ కుమారుని తీసుకొని వెళ్ళు అని. అక్కడ నుంచి 3 దినాల ప్రయాణం సమయం పడుతుంది. అయితే దేవుడు చెప్పాడు అక్కడ ఏమని? నౌ గెట్ ద సన్. నౌ అంటే ఇప్పుడే. ఇప్పుడు చూడండి, 4 చెప్పాడు ప్రభు. ఎవరిని అర్పించాలో చెప్పాడు, ఎక్కడ అర్పించాలో చెప్పాడు, ఎలా అర్పించాలో చెప్పాడు, ఎప్పుడు అర్పించాలో చెప్పాడు. కానీ ఎందుకు అర్పించాలో చెప్పాడా? చెప్పలా. అబ్రహాము కూడా అడగలేదు. అదే విశ్వాసం. ఎందుకు ప్రభు అని అబ్రహాము కూడా ఒక్క మాట కూడా అడగలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. కాబట్టి దేవుడు మనకి ఏదైతే దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చాడో అది చేయవలసిందే. అది చేయడమే మన వంతు తప్ప ప్రశ్నలు వేయడం, ఆరాలు తీయడం మన వంతు కాదు. దేవుని వాక్యానుసారంగా మనం జీవించడమే. ఇంకా దాంట్లో ఎటువంటి లొసుగులు లేకపోతే రాజీలు లేవు ఇంకా. కాబట్టి అబ్రహాము అలాగూ తన కుమారుని బలి ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు, తీసుకువెళ్ళాడు. ఇది అబ్రహాము జీవితంలో గొప్ప పరీక్ష ప్రియులారా. మనం గమనిస్తే ఎంత సమయం పట్టింది మొరియా పర్వతం మీదకు వెళ్ళి ఇస్సాకును బలిపీఠంపై పడుకోబెట్టి బలర్పించడానికి కత్తి పైకి ఎత్తడానికి అబ్రహాముకి ఎంత సమయం పట్టింది? దేవుడు చెప్పిన దగ్గర నుంచి 3 దినాలు సమయం పట్టింది. ఆ 3 దినాలు పనివారిని వెంట పెట్టుకొని, పిల్లవాడిని తీసుకొని, కట్టెలు తీసుకొని, అగ్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు పిల్లవాడు కూడా అడిగాడు ప్రశ్న, ఏమని? తండ్రి, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, కానీ బలర్పించుటకు గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము నిజంగా ఎంతగా తలడిల్లిపోయి ఉంటాడు తన కుమారుడు అలాగా అడుగుతూ ఉన్నప్పుడు. కానీ వెనుక తిరిగాడా? తిరగలేదు. 3 దినాలు ఏ సమయంలో కూడా అబ్రహాము దేవుని మాటకు వెనుదిరిగిన వాడు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి చేయడానికే వెళ్ళాడు. వాస్తవమే, తను ప్రేమించేటువంటి కుమారుడే. ఎంతగానో ప్రేమ ఉంది కుమారుడి మీద. కానీ దేవుడు చెప్పాడు, అది చేయడానికి వెళ్ళాడు. ఎక్కడా కూడా ఆగినవాడు కాదు, వెనుక తిరిగినవాడు కాదు. కుమారుడు అడుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ బాధను తనలో దిగమింకున్నాడే తప్ప ఎక్కడా కూడా అబ్రహాము వెనుదిరగలేదు. ఎలా చేయగలిగాడు ఇలాగ అబ్రహాము? ప్రశ్నించుకుందాం, ఎలా చేయగలిగాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధించబడి
విశ్వాసమును బట్టి ఇసాకును ఇసాకును ఏం చేశాడండి? అర్పించాడా? మరి ఇక్కడ ఏంది అలా రాయబడి ఉంది? అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎలాగ అర్పించాడు? ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అది నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు, ఆ క్షణాన్ని తన మనసులో తన హృదయంలో ఇస్సాకును ఏం చేశాడు? బలి అర్పించేశాడు. కాబట్టి అలాగ చేయగలిగాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణాన్ని తన హృదయములో తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. విశ్వాసమును బట్టి, ఆ మాట మనం చూస్తాం, విశ్వాసమును బట్టి. కాబట్టి మన హృదయములో ఉండాలి ఆ నిశ్చయిత అనేది. అబ్రాహాము హృదయములో నిశ్చయించుకున్నాడు ఇస్సాకును బలి అర్పించాలని, నిశ్చయించుకున్నాడు. అంత మాత్రమే హృదయంలో బలి అర్పించేశాడు. ఆ పర్వతం పైకి వెళ్ళి కట్టెలను పేర్చి తన కుమారుని దాని మీద పెట్టి కత్తి పైకి ఎత్తినప్పుడు అబ్రహాము ఆగు అని దేవుడు అనకపోయి ఉంటే ఏం చేసేవాడు? కత్తి ఆ కుమారుడి మీద వేసేవాడు. అందులో ఏ సందేహము లేదు. ఎందుకంటే తన హృదయంలో ఆల్రెడీ బలి అర్పించేశాడు. కాబట్టి ఎందుకు మనం విశ్వాస జీవితంలో బలంగా నిలబడలేకపోతున్నాము అంటే మన హృదయంలో సరైన నిశ్చయత మనం చేయడం లేదు. అదిగో నేను దేవునికి ఇది ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయించుకున్నట్టుగా మనం మన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడే మనం ఇచ్చేయాలి. అదిగో నేను దేవునికి స్థానం ఇస్తాను అన్నప్పుడు దేవునికి స్థానం ఇవ్వాలి. అనేక సార్లు మన హృదయంలో నిశ్చయించుకుంటాం కానీ దాని మీద నిలబడం. దానియేలు గ్రంథం 1:8 వచనంలో కదా, రాజభోజనం దానియేలు యొద్దకు వచ్చినప్పుడు తన హృదయంలో తాను అపవిత్రుడు అయిపోతానేమో అని దాన్ని తినకూడదని ముందుగా తన హృదయంలో ఏం చేశాడు? ఉద్దేశించుకొనెను. తన హృదయంలో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అందుకే పౌలు కూడా అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 వచనం చూడండి ఒకసారి. అయినను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము ఎలాగ ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. ఏవేవి లాభకరమైనవో, అవి లాభకరమైనవైనా సరే దేవుడు వద్దు అన్నవి నాకు నష్టముగా ఎంచుకున్నాను. అది నాకు ఇష్టమై ఉండొచ్చు నా కుమారుడైన ఇస్సాకు, కానీ దేవుడు బలర్పించమన్నాడు. ఆ క్షణాన్ని దేవుడు తన హృదయంలో బలర్పించాడు. ఆ రోజు భోజనం చూస్తూ ఉన్నప్పుడు దానియేలుకు ఆశ కలిగి ఉండొచ్చు, కానీ తాను అపవిత్రుడైపోతానేమో అని ఆలోచన వచ్చినప్పుడు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు, ఇది నాకు వద్దు అని. మనం కూడా ఈ లోకంలో అనేక వాటికి ఆకర్షితులు అవుతూ ఉంటాం, కానీ దేవునికి అయిష్టమైనది మన జీవితంలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఆ హృదయంలో మనం గట్టిగా నిశ్చయించుకోవాలి. నేను ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన ఆరాధించాలి, ఒక నిశ్చయత హృదయంలో. గురువారం బైబిల్ స్టడీ, నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఒక నిశ్చయత. విజ్ఞాపన, నేను దేవునితో మాట్లాడాలి, నా యొక్క విన్నపాలు దేవునికి ఇవ్వాలి, ఒక నిశ్చయత మన హృదయంలో నిశ్చయించుకుంటే దాని ప్రకారం మనం చేయగలం. ఎందుకు చేయలేకపోతున్నామంటే అది మన నిశ్చయం కావడం లేదు, మన హృదయంలో మనం వాటిని నిశ్చయించుకోవట్లేదు, ఉద్దేశించడం లేదు. ప్రియులారా, పని ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి, మన హృదయం నుంచే ప్రారంభం అవుతుంది. హృదయంలో లేనప్పుడు మనం ఏమీ చేయలేం. హృదయంలో లేదు దేవుని వాక్యం వినాలని, వింటామా? వినం. ఆ టైంలోనే మనకు అన్నీ గుర్తొస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, రకరకాల అన్నీ తలంపులని మన బుర్రలో తిరుగుతుంటాయి. కారణం ఏమిటి? మన హృదయంలో నిశ్చయించుకోలేదు, మన దేవుని వాక్యం వినాలని ఆసక్తి మనలో లేదు. మన హృదయంలో నిశ్చయించుకుంటేనే మనం చేయగలం. అబ్రహాము తన హృదయంలో తన కుమారుని బలి అర్పించాడు కాబట్టి అలాగూ చేయగలిగాడు. ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చూస్తాం కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది అని పొంతు గలతియా, కపదోకియా, బెతునియా, ఆసియాలో చెదిరిపోయినటువంటి యాత్రికులకు పేతురు రాస్తూ చెప్పాడు. నశించిపోవలసిన సువర్ణం ఏమవుతుంది? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉన్నది. పరీక్షించడానికి దేవుడు అబ్రహామును పిలిచాడు, నిన్ను నన్ను కూడా పిలిచాడు, రక్షించుకున్నాడు, రక్షణ పిలుపు అందుకున్నాం, ఆశీర్వాద పిలుపు అందుకున్నాం. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పరీక్షించుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరీక్షలు ఎదురవుతాయి మనకి, పరీక్షలు ఎదురవుతాయి. పరీక్షలు ఏం చేయాలి మనం? పరీక్షలు పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలి, కరోనా పాస్ కాదు. ఆ పరీక్షలు రాసి మనం పాస్ అవ్వాలి. అలాగైతే అబ్రహాము ఆ పరీక్షలో సఫలం చెందాడు, పాస్ అయ్యాడు విశ్వాసంలో. కాబట్టి ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడువా అని నాకు కనబడుచున్నది. దేవుడి దగ్గర నుంచి ఒక గొప్ప స్టేట్మెంట్ అబ్రహాం పొందుకున్నాడు. నిజంగా మనం దేవునికి భయపడేటువంటి వారమైతే మన విశ్వాస జీవితం ఎలాగుంది?
అబ్రహాం ఒకప్పుడు దేవుడికి భయపడలేదు. 12వ అధ్యాయం 10వ వచనంలో కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోకు భయపడ్డాడు. కానీ ఇప్పుడు దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో అబ్రహాము అంత విజయము సాధించగలిగాడు. అలాగైతే అబ్రహాం విశ్వాసమును బట్టి లేదా విశ్వాస వీరుడని అబ్రహామును బట్టి దేవుడు ఒక మాట అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. మొదట మనం చదువుకున్నాం, నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడు. అబ్రహాము దేవుడు అని పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదంటే ప్రియులారా, ఈ దినాన దేవుడు కోరుకుంటున్నాడు ఏమని అంటే, ఆయన మన దేవుడు అని పిలిపించుకోవాలనుకుంటున్నాడు. అబ్రహాము ప్లేస్లో మన పేరు పెట్టుకొని, అదిగో నేను పలానా వారి దేవుడును అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఆయన సిగ్గుపడకుండా చెప్పగలుగుతూ ఉన్నాడా? మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యన నా నామము. ఎవరిని బట్టి? మిమ్మును బట్టి. ఎవరా మిమ్మును? ఏం చేశారు వారు? ఏం చేశారు వాళ్ళు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి. ఈ వచనం మనకు తెలుసు కదా, కానీ ఆ మిమ్మును ఎవరో తెలుసుకోవాలంటే పై వచనం చదవాలి. ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? ధర్మశాస్త్రముందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము దేవుని వాక్యమందు అతిశయించే నీవు, దేవుని వాక్యమందు ఆనందించే నీవు, దేవుని వాక్యమును ధ్యానించే నీవు, దాన్ని మీరుట వలన ఏం చేస్తున్నావు? దాన్ని మీరుట వలన అన్యజనుల మధ్య ఆయన నామము దూషణ పాలవుతున్నది. దేవుని వాక్యము చదవడం సరిపోదు, దేవుని వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన సరిపోదు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, దేవుని వాక్యం మీద ఆనందించినంత మాత్రాన సరిపోదు. దాన్ని మేరకుండా దాని ప్రకారం జీవించినప్పుడే ఆయన నామమును ఘనత. ఆయన మన దేవుడని సిగ్గుపడకుండా చెప్పగలడు. అదిగో నేను అబ్రహాము దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. అలాగూ మనం జీవిస్తున్నామా? అబ్రహాము పరీక్షలో సఫలీకృతమయ్యాడు. దేవుడు మనల్ని బట్టి సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? కీర్తన 127వ కీర్తనలో కదా, యవనస్తులు బలవంతుని చేతంలో బాణములు వంటి వారు ఆయన అంబుల పొదిలో ఉంచబడిన వారు కదా. ఆ మాట చూద్దాం, చూడండి. 127వ కీర్తనలో చివరి వచ్చిన, బలవంతుని చేతిలో బాణములు, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకున్న వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆయన నమ్మిన మనందరము కూడా ఆయన అంబుల పొదిలో బాణములుగా అమర్చబడాలి. ఎలాంటి బాణములు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూస్తాం, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను దాచి ఉన్నాడు అంటాడు. మెరుగుగా చేశానుగా, మనల్ని షార్పెన్ చేసి కదా, ముద్దుబారిపోయిన బాణములుగా కాదు, మెరుగు పెట్టబడినటువంటి బాణములుగా ఆయన అంబుల పొదిలో ఉంటే ఆయన సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉండదు. విరోధి ఎదుట, దేవుని నమ్మని అనుల ఎదుట ఆయన నామము దూషణ పాలవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఎలాగున్నా మనం పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము తన విశ్వాస జీవితంలో సఫలీకృతమైన సమయం అయిపోయినది కాబట్టి అనేక మాటలు ఉన్నాయి, కానీ మరి ఒకసారి ధ్యానించుకుందాం. ఎలాగూ అబ్రహాం ఇస్సాకును బలి అర్పించాడు లేదా? హృదయంలో బలి అర్పించాడు, కానీ భౌతికంగా దేవుడు ఇస్సాకును తప్పించాడు కదా. ఆ కత్తి ఇస్సాకు మీద పడకుండా తప్పించి ఆ స్థానంలో ఎవరు ఉంచారు? పొటేలును. ఎక్కడుంది ఆ పొటేలు? చూద్దాం, చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఎక్కడుందంటే ఆ పొటేలు? వెనుక, అబ్రహాము వెనుక పొదలలో కొమ్ములు తగులుకొని ఉంది. ఆ పొదల్లోకి ఎలాగొచ్చింది ఆ పొటేలు?
ప్రశ్నార్థకమే. అది సాధ్యమైన పని కాదు. పొటేలు ఆ పొదల్లోకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. కానీ ఆ పొటేలు ఇప్పుడు ఎక్కడుంది? అబ్రహాము వెనుక ఆ పొదల్లో ఉంది. అంతర్మాత్రం మరి ఒక పర్వతం మీద పొదలలో మండుచున్న ఆ మంటను చూసి మోషే ఏం చేశాడు? ఆ మంట ఏమిటో, ఆ వింత ఏమిటో నేను చూడాలని చెప్పి వెళ్ళాడు. అక్కడ దేవుని స్వరము మోషే విన్నాడు. పొదల్లో వినబడిన స్వరము, పొదల్లో ఉన్నటువంటి పొటేలు, ఆ పొదల్లో వినబడినటువంటి ఆ స్వరము బానిసత్వం కింద ఉన్న తన ప్రజలను ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విమోచించింది. ఆ స్వరము ఈ పొదల్లో ఉన్నటువంటి పొటేలు బలి అర్పించబడవలసినటువంటి ఆ ఇస్సాకును తప్పించింది. ఈ పొటేలు ఎవరా పొటేలు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అబ్రహాము వెనుక ఉన్న పొటేలు కదా. ఆ ప్రభువు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ముందుగా ఉన్నవాడు, ఆయన నాకంటే శక్తి, ఆ చెప్పులు పట్టుకున్నట్టు కూడా నేను పాత్రుడును కాను. వెనుక వచ్చేవాడే కానీ ఆయన ముందున్నవాడు. అబ్రహాము వెనుకున్నవాడే కానీ ఆయన ముందున్నవాడు, ఆయన ముందుగా ఉన్నవాడు. మన కొరకు వెనుకగా వచ్చాడు. యేసుక్రీస్తుగా శరీరధారిగా వచ్చాడు. అక్కడున్న ఆ పొదల చాటున ఆ పొటేలు ఇశ్రాయేలును విడిపించడానికి ఆ పర్వతంపై పొదల చాటున వినబడినటువంటి ఆ స్వరం నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అక్కడున్న ప్రజలందరూ ఇంకొక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్తలో అక్కడున్న ప్రజలందరూ అడిగారు, నీకు 50 ఏళ్ళు కూడా లేవు కదా, నీవు అబ్రహాము కంటే ముందున వాడలేదు, అబ్రహాము కంటే గొప్పవాడువా అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 56వ వచనం కూడా చదువుతాం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూచి సంతోషించాను. మీ తండ్రి అయిన అబ్రహాము ఆ దినమున ఏం చేశాడట? నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను. ఎప్పుడు ఆనందించాడు అబ్రహాము? ఎప్పుడు సంతోషించాడు అబ్రహాము? ఏ దినాన? తన కుమారుని దేవుడు తప్పించి తన కుమారుడికి బదులుగా ఒక పొటేలును దేవుడు అక్కడ పెట్టి అర్పించమన్నప్పుడు సంతోషించాడు లేదా అబ్రహాము? అదిగో మరణించవలసినటువంటి నా కుమారుడు తప్పించబడ్డాడు. ఆ దినాన అబ్రహాము సంతోషించాడు, ఆనందించాడు. తన కుమారుడికి బదులుగా పొటేలు వధించబడింది. అలాగైతే తండ్రి అయిన దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన చేయి విడిచిపెట్టాడు ఆ కల్వరి శిలువపై. ఆయన బలిగా ఆ కల్వరి శిలువకు అప్పగించాడు. మన కొరకు ఆ కల్వరి శిలువపై ఆయన బలిగా ఆ పొటేలు స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ పొటేలు వధించబడుతున్నప్పుడు ఇస్సాకు చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో నేను ఉండవలసిన స్థానంలో ఈ పొటేలు నా కొరకు అర్పించబడింది. ప్రియులారా, ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వారు ఎవరైనా ఉంటే, నీ కొరకు నా కొరకు ఆయన ఆ బలి పశువు స్థానాన్ని తీసుకున్నాడు, ఆ పొటేలు స్థానాన్ని తీసుకున్నాడు. తన రక్తమును ఆ కల్వరి శిలువపై కార్చాడు. ఆ రక్తంలో నీవు ఇంకా కడగబడ్డావా, కడగబడలేదా? ప్రశ్నించుకో. కడగబడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్తము కార్చిన ఆ ప్రభు తన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధుడుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పవిత్రం పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చి దేవా నేను పాపిని అని అడిగితే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం వింటున్న మన హృదయములు మండితే, నొచ్చుకుంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన రక్తములో ఆయన యొక్క రక్తపు గుర్తు వారి గుమ్మములకు ఉన్నందున మరణ సంహారకుడు వారిని దాటి వెళ్ళిపోయాడు. వారిని సంహరించలేదు, వారిని నాశనం చేయలేదు. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం, ఆ శరాబుడ్డి గుర్తు వారి నుదుట వేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చెప్పాడు? వారి జోలికి పోవద్దు. ఉందా ఆ గుర్తు? ఉందా ఆ రక్తపు గుర్తు మన జీవితాలలో, మన ఇళ్ళ మీద? ఉందా ఆ శరాబుడ్డి గుర్తు మన నుదుట మీద? లేకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్లే, లేకపోతే దేవుడు మనతో లేనట్లే కదా. నేను మీతో కూడా రాను. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము విశ్వాస జీవితంలో అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సిన పాఠ. విశ్వాసంలో అబ్రహాం యొక్క అత్యున్నతమైన స్థితిని మనం చూసాం. క్రమక్రమముగా దేవుని పిలుపుకు లోబడుతూ అబ్రహాం విశ్వాసమును బట్టి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తే
కదా, విశ్వాసం రొట్టి పిలుపుకు లోపడ్డాడు, విశ్వాసం రొట్టి ప్రయాణం ప్రారంభించాడు. 2 మాటలు ఎరుకు నేను చూపిస్తాను చివరికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కదా 8వ వచనంలో విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి అనే మాట చూస్తాం. అంత మాత్రమే 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానం సమాన వారసుడు ఇస్సాకు యాకోబు అను వారు గుడారములో నివసించు. విశ్వాసం బట్టి పిలుపుకు లోబడ్డాడు, విశ్వాసమును బట్టి ఏం చేశాడు, గుడారములో నివసిస్తున్నాడు. తనకంటూ శాశ్వతమైన నివాసం ఏది ఏర్పరచుకోలేదు. కాబట్టి ఎందుకు, ఈ లోకము కాదు అబ్రహాము కోరుకుంది, ఈ లోకంలో నివాసము కాదు, శాశ్వతమైనటువంటి ఆ పట్టణం వైపు, పునాదులు కానీ ఆ పట్టణం వైపు తన ఎదురుచూపు, తన నిరీక్షణ అక్కడ. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ పర్మనెంట్ గుడారం ఏది వేసుకోలేదు, పర్మనెంట్ నివాసం ఏది కట్టుకోలేదు. కట్టుకోవడం అబ్రహాముకు చేతకాకనా, కట్టుకునే శక్తి అబ్రహాముకు లేదా, ఆస్తిపరుడే, కట్టించుకోవడానికి పనివారు లేరా, ఉన్నారు. కానీ గుడారములోనే అబ్రహాం ఉన్నాడు విశ్వాసం బట్టి. ఎందుకు, విశ్వాసమును బట్టి. 13వ వచనం చివరిగా వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలం అనుభవింపబోయిన విశ్వాసమును బట్టి ఈ లోకముల పరదేశంలో యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందారు. ఆ విశ్వాసమును బట్టే తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. ఏది చేసినా సరే విశ్వాసమును బట్టి, ఆధారము లేకయే విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో, అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నా. అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు కొన్ని దినాలు, కానీ అలాంటి దేవుడే ఏమన్నాడు, నా స్నేహితుడు అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా అంటే ఎంత దేవునికి ఎంత దగ్గర అయ్యాడో చూడండి, దేవుని పిలుపుకి ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి. ఎక్కడున్నాం మనం, దేవుని పిలుపుకు అందుబాటులో ఉన్నామా, అందినంత దూరంలో ఉన్నామా, అందనంత దూరంలో ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనతో ఉండాలి అన్న, దేవుని స్వరం మనం వినాలి అన్న, మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన తలలో ఉంచుదాం.